ఏపీ ఎన్నికలు మరో కురుక్షేత్ర సమరాన్ని తలపిస్తున్నాయి. ఇక రాజకీయ భీష్ముడిగా పేరున్న చంద్రబాబు సమైక్య ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రిగా పనిచేశారు. జాతీయ రాజకీయాల్లో కూడా క్రియాశీలకమైన పాత్ర పోషించారు. అయితే తాజాగా ఆయన జనసేన పవన్ కళ్యాణ్తో కలిసి కూటమి ద్వారా మరోసారి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎన్నికల సమరంలో తలపడబోతున్నారు. అయితే ఒకవైపు వైసీపీ, మరొక వైపు కాంగ్రెస్ పార్టీల మధ్య, అంటే అన్నా చెల్లెల మధ్య కూడా ఒక కొత్త యుద్ధం ప్రారంభం కాబోతుంది. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఎలా ఉండబోతున్నాయి, అలాగే ఎన్నికల సమరంలో విజేతలు ఎవరు కాబోతున్నారు, ప్రస్తుత కూటమి ఏ దిశగా ముందుకెళ్తుంది, ఎన్నికల కోడ్కు ముందే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అభ్యర్థుల జాబితా ప్రకటించడం పట్ల ఎలాంటి ఫలితాలు ఉండబోతున్నాయి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈరోజు మనతో ఉన్నారు లగ్గాని శ్రీనివాస్. ఇక ఆయన పొలిటికల్ అప్లైడ్ అనలిస్ట్, అలాగే యుఎస్లో కూడా ఈ యొక్క ఎలక్షన్లో ప్రత్యేక విశ్లేషకులు కూడా పనిచేశారు. 2018 నుంచి 2023 వరకు కూడా ఆయన ఈ ఎలక్షన్ సంబంధించిన విశ్లేషణ చేస్తున్నారు. శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్. నమస్కారం అండి. గుడ్ మార్నింగ్. చెప్పండి సార్, ఎలా ఉండబోతుంది? తెలంగాణలో ఒక అసెంబ్లీ ఎన్నికలు ముగిసిపోయాయి. సో కాంగ్రెస్కు పట్టం కట్టారు ప్రజలు. ఏపీలో ఎలా ఉండబోతుంది? ఇప్పుడు దేశవ్యాప్తంగా ఏపీ ఎన్నికల పైనే అంత దృష్టి సారించారు. ఒకవైపు జగన్, మరొకవైపు షర్మిల, ఇంకోవైపు పవన్, చంద్రబాబు కలిసి పోటీ చేస్తున్నారు. ఎలా ఉండబోతుందంట? అయితే మనం చూసినట్టయితే 2018 నుంచి 2023 వరకు, అంటే ఎస్పెషల్లీ తెలంగాణ రాష్ట్రం విడిపోయినాక తెలుగు రాష్ట్రాలు రెండుగా విడిపోయినప్పుడు క్షుణ్ణంగా చూస్తే ఆంధ్ర రాజకీయాల్లో యాక్చువల్గా ఒక విభిన్నమైనటువంటి మార్పులు మనకు కనపడ్డాయి. అంటే 2014లోనేమో టీడీపీ, జనసేన కలిసి పోటీ చేసింది. తర్వాత అప్పుడు లాస్ట్ మినిట్ వరకు కూడా వైఎస్ఆర్సీపీ ఊపులో ఉన్నట్టు కనపడింది. దాని తర్వాత ఆఖరి నిమిషంలో, అంటే లాస్ట్ మూమెంట్లో చంద్రబాబు నాయుడు గారు జనసేన పొత్తుతో ముందుకు రావటం, వాళ్ళు అనూహ్యమైనటువంటి విజయాన్ని సాధించడం, అది మనం చూసాం. తర్వాత నెక్స్ట్ 5 years కూడా ఆంధ్ర రాజకీయాల్లో చాలా ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ జరిగినాయి. అంటే మీరు చూస్తే చంద్రబాబు నాయుడు గారు ఇటు మళ్ళీ తెలంగాణలో ఇన్వాల్వ్ కావటం, తర్వాత ఇక్కడ నుంచి మళ్ళీ వెళ్ళిపోవటం, తర్వాత అమరావతిని క్యాపిటల్గా చేయటం, తదనంతరం జరిగినటువంటి ఎన్నికల్లో మళ్ళీ వాళ్ళు ఘోర పరాజయం పాల్గొవటం, తర్వాత పవన్ కళ్యాణ్ గారు మళ్ళీ ఆయన కూడా లాస్ట్ ఎలక్షన్లో చూస్తే 2 electionsలో కూడా 2 electionలో కూడా చేసి విఫలమయ్యారు. అయితే ఇప్పుడు మాత్రం ఆ లాస్ట్ 8 yearsలో చూసినట్టయితే, అప్పటి పరిస్థితికి ఇప్పుడు పరిస్థితికి చూసినట్టయితే కొంత పవన్ కళ్యాణ్ గారి ఎన్నికల రాజకీయ స్టైల్లో కొంత మార్పు వచ్చినట్టు కనపడింది. అంటే డెఫినెట్గా, అంటే మనం ఇంగ్లీష్లో చెప్తాం కదా, లెసన్స్ లెర్న్ అన్నట్టు అనిపించింది నాకు కొంత. సో అది కనపడుతుంది. ఒక ఎన్నికల విశ్లేషకులుగా నా ఒపీనియన్ ఏంటంటే, ఆంధ్ర రాజకీయం కూడా మళ్ళీ రసవత్తరంగానే ఉండబోతుంది అనేది నా ఒపీనియన్. ఎందుకంటే మనం చూసినట్టయితే క్లియర్గా ఆంధ్ర రాజకీయం మొత్తంలో కూడా ఓటర్ సెగ్మెంటేషన్ ఏదైతే ఉందో, ఆ ఓటర్ సెగ్మెంటేషన్ స్కాటర్డ్ ఓటింగ్ అంటాం మనం, అంటే ఇంగ్లీష్లో. ఆ స్కాటర్డ్ ఓటింగ్లో డిఫరెంట్ సెగ్మెంట్స్లో డిఫరెంట్ పార్టీస్కి అడ్వాంటేజ్ కనబడుతుంది. అంటే ఇఫ్ యూ టేక్, మనం ఎప్పుడైనా సరే ఎలక్షనీరింగ్లో ఏం చేస్తారంటే ఓటింగ్ ప్యాటర్న్ని డిఫరెంట్ సెక్షన్గా మనం డివైడ్ చేస్తాం. సో ఆ ఓటింగ్ సరళి కానీ ఓటింగ్ చూసినట్టయితే కానీ ఒక్కొక్క సెక్షన్లో ఒక్కొక్క పార్టీకి అడ్వాంటేజ్ కనబడుతుంది. ముఖ్యంగా చూసినట్టయితే కొన్ని సెక్షన్స్లో జగన్ గారికి కంప్లీట్, అంటే 100కి 99% మెజారిటీ, సిగ్నిఫికెంట్ ఒక వేవ్ కనబడుతుంది. అదే కొన్ని సెక్షన్స్లో జగన్ గారికి, వైఎస్ఆర్సీపీకి వ్యతిరేకత కనబడుతుంది. అదేవిధంగా ఈ ఉమ్మడి కూటమి ఏదైతే ఉందో కొన్ని సెక్షన్స్లో, అంటే క్యాస్ట్ వైజ్ కానీ, లేకపోతే అర్బన్ ఓటింగ్లో కానీ, అదే ఎడ్యుకేటెడ్ అర్బన్ క్లాస్లో కానీ, ఆ సెగ్మెంట్లో ఈ కూటమి, అంటే వాళ్ళది ఏదైతే ఉందో టీడీపీ ప్లస్ జనసేన అలయన్స్కి కొంత అడ్వాంటేజ్ కనబడుతుంది. అయితే ఏదేమైనప్పటికీ కూడా మనం చూసినట్టయితే ఆంధ్ర ఎలక్షన్ కూడా మళ్ళీ ఒకసారి మళ్ళీ రసవత్తరమైన ఎలక్షన్గానే ఉంటుంది. అండ్ ఇట్స్ గోయింగ్ టు బి టైట్ ఎలక్షన్ లాగా కనబడుతుంది. అయితే ఇది మనము ఇప్పుడు అంటే ఈ రోజున, బికాజ్ ఇంకా ఎలక్షన్ నోటిఫికేషన్ కూడా రాలేదు వాస్తవంగా. ప్రతి ఒక్క పార్టీ, ఇప్పుడు వైఎస్ఆర్సీపీ మనకు తెలుసు పీకే టీంతో వర్క్ చేస్తున్నారు వాళ్ళు, ఐపాక్ టీమ్ కాన్స్టెంట్గా సర్వీస్ చేస్తారు. అంటే ఇప్పుడు ఈ ఎలక్షన్ స్ట్రాటజీస్ ఎలా ఉంటాయంటే, ఈ స్ట్రాటజీస్లో ఏం చేస్తారు అంటే వాస్తవంగా వాళ్ళు గ్రౌండ్ రిపోర్ట్ తీస్తారు. యాక్చువల్గా తీసి గ్రౌండ్ లెవెల్లో ఏం జరుగుతుంది, అంటే ఏ సెగ్మెంట్లో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉంది, ఏ సెగ్మెంట్లో అడ్వాంటేజ్ లేదు అనే రిపోర్ట్స్ ఎవ్రీడే, డైలీ రిపోర్ట్స్, అంటే ఎలక్షన్ దగ్గరికి వచ్చినప్పటికల్లా డైలీ రిపోర్ట్ చేస్తారు. అంతకుముందు వీక్లీ, మంత్లీ, ఫోర్ట్ నైట్ రిపోర్ట్స్ అనేవి ఉంటాయి అనమాట. సో ఎన్నికల దగ్గరికి వచ్చినప్పుడు అది రోజువారీ జరుగుతుంటుంది. సో వాస్తవంగా చూస్తే కూడా రోజువారీ అంత మార్పు వస్తుందా అంటే
కొంత రావచ్చు. ఎందుకంటే జరిగేటువంటి పరిణామాలు, అక్కడ జరిగేటువంటి ఆ వాతావరణాన్ని బట్టి కొంత డెఫినెట్గా చేంజెస్ ఉంటాయి. అంటే ఇట్లా వాతావరణం ఒకరోజు ఎండగా ఉంటుంది, ఒకరోజు వేడిగా ఉంటుంది. అట్లనే ఎన్నికల వాతావరణం కూడా కొంత మార్పులు డెఫినెట్గా కనపడుతుంటుంది. అయితే ఇప్పుడున్న రాజకీయ మొత్తం వాతావరణం చూసినట్టయితే కొన్ని సెగ్మెంట్లో వైఎస్ఆర్సీపీకి సిగ్నిఫికెంట్ అడ్వాంటేజ్ ఉన్నట్టు కనబడుతుంది. కొన్ని సెగ్మెంట్లో టీడీపీకి ప్లస్ జనసేనకి కనపడుతుంది. అయితే బీజేపీది ఇంకా క్లారిటీ లేదు, వాళ్ళు ఎవరితో పోటీ చేస్తారు ఏంటనేది. అయితే బీజేపీ ఈజ్ అగైన్ డిఫరెంట్ రోల్ ఇక్కడ. ఏంటంటే దేశం మొత్తంలో చూస్తే ఈ ఒక్క రాష్ట్రంలో బీజేపీ యొక్క స్ట్రాటజీ డిఫరెంట్గా ఉంది. ఎందుకంటే అక్కడ ఎవరు వచ్చినా కానీ వాళ్ళు డెఫినెట్గా దే విల్ బి సపోర్టింగ్ బీజేపీ. అంటే మీరు చూడండి యాక్చువల్గా అంటే రెండు పక్షాలు, ప్రతిపక్షం మిత్రపక్షం ఏదైతే ఉన్నాయో వాళ్ళు ఎవరితో కూడా లైన్ అవ్వాల్సిన అవసరం, కేంద్రంలో అధికారంలో ఖచ్చితంగా కేంద్రంతో కలిసిపోవాలనే వాతావరణం ఉన్నది కాబట్టి అక్కడ. సో అక్కడ ఇటు జగన్ ఉన్నాడు, అటు చంద్రబాబు, ఇద్దరు కూడా పవన్ కళ్యాణ్తో సహా ముగ్గురు కూడా టచ్ లో ఉన్నారు, కేంద్రం ఉన్నారు. అంటే వాళ్ళకి ఏంటంటే ఎవరు అక్కడ అధికారంలోకి వచ్చినా కానీ వాళ్ళకి పెద్ద అంటే నష్టం లేదు వాళ్ళకి. సో నష్టం అనేది లేదు, ఎవరు వచ్చినా కానీ వాళ్ళకి లాభమే. సో ఇది ఒక డిఫరెంట్. లోక్సభలో ఎన్ని సీట్లు ఎవరికి వచ్చినా అన్ని మాకే మద్దతు ఉంటాయనేది కేంద్రం కాన్సెప్ట్. అదే అంటే డెఫినెట్ గా ఇప్పుడు బీజేపీ అంటే 25 సీట్స్ ఉన్నాయి చూస్తే. 25 సీట్స్ లో అన్ని సీట్లు ఒకే పార్టీ గెలవదు. సో మెజారిటీ సీట్లు ఎవరు గెలుస్తారు అనేది కూడా క్వశ్చన్. అంటే ఇప్పుడు దాంట్లో 50% ఒకళ్ళు గెలుస్తారా, 60% గెలుస్తారా అనేది క్వశ్చన్. సో ఏదైతే ఉన్నప్పటికీ కూడా బీజేపీ ఈజ్ నాట్ వరీడ్ అబౌట్ ఆంధ్ర, నాట్ రియల్లీ ఫోకస్. శ్రీనివాస్ గారు ఒక విషయం చెప్పండి. ఇప్పుడు చంద్రబాబు నాయుడు మొన్న ఏదైతే 94 సీట్ల ప్రకటన చేసిన క్రమంలో 175 అవుట్ ఆఫ్. సో దాంట్లో ఆయన ఒక ఆసక్తికరమైన కామెంట్ చేశారు. ఏమనంటే చాలా శ్రమ పడాల్సి వచ్చింది, కసరత్తు చేశాను ఈ టికెట్ల విషయంలో అని చెప్పడం జనసేనతో కలిసి పోటీ చేస్తున్న విషయంలో అంటారా? మరి ఎందుకు ఆయనకి బాగా ఒత్తిడికి లోనయ్యారా అసలేమి? ఇప్పుడు ఈ పర్టికులర్ ఎలక్షన్ 2024లో వచ్చేటువంటి ఎలక్షన్ ఏదైతే ఉందో అది చంద్రబాబు నాయుడు గారికి ఒక వెరీ ఇంపార్టెంట్ ఎలక్షన్. అంటే అన్ని ఎలక్షన్స్ ఇంపార్టెంటే, కానీ ఇది ఎందుకంటే ఏజ్ వైజ్ చూస్తే కూడా చంద్రబాబు ఒక 10 ఏళ్ల నిరీక్షణ ఆయన, ఇటు తెలంగాణ కావచ్చు అటు ఆంధ్రప్రదేశ్లో. అంటే వాస్తవంగా చూస్తే ఆయన 5 years బ్యాకే అక్కడ అంటే పదవిని కోల్పోయారు. 2018లో వరకు ఆయన సీఎంగా ఉన్నారు. ఉన్నాక మళ్ళీ 5 years కోల్పోయినాక ఏజ్ వైజ్ చూస్తే ఆయన హీజ్ ఏజింగ్ నౌ. అండ్ పార్టీ కూడా యాక్చువల్గా ఆల్మోస్ట్ మనం చూసాం అంటే చాలా ఒడిదొడుకుల మధ్యలో ఉన్నారు. అంటే ఒక అధికారంలో పార్టీ అంత ఘోరమైనటువంటి పరాజయం చూస్తుందని ఆయన భావించున్నాడు. ఎందుకంటే అంత పవర్లో ఉన్న పార్టీ 23కి 24కి పడిపోవడం అంటే నాట్ ఏ జోక్. సో అక్కడ నుంచి మళ్ళీ ఒక అంటే ఫైటర్ నిజంగా ఫైట్ చేసి ముందుకు వచ్చి మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి లాంటి రాజకీయవేత్త కాబట్టి ఆ పార్టీ నిలబెట్టగలిగారు ఒక విధంగా చెప్పాలంటే. అంటే వాస్తవంగా వీ హావ్ టు అగ్రీ దట్. అదే వేరే ఎవరైనా పార్టీ అయితే జగన్ గారి ప్రజా అభిమానానికి అది కొట్టుకుపోయేవాళ్ళు. కానీ వాస్తవంగా ఏంటంటే రాజకీయాల్లో ఏ పార్టీ కూడా కొట్టుకుపోదండి. మనం చూసినట్టయితే రాజకీయ పార్టీలు అనేవి కనుమరుగైపోవు. మనం చూసాము ఎన్నో సంవత్సరాలు అధికారంలో లేకపోయినప్పుడు యూపీ లాంటి ప్లేస్లో చూస్తే బీఎస్పీ పార్టీ, మాయావతి గారు కరిజ్మాటిక్ పార్టీ, రీజనల్ పార్టీస్. సో పార్టీలు కనుమరుగైపోతాయి అనేది డెఫినెట్గా ఐ డోంట్ అగ్రీ, ఎందుకంటే అవి ఉంటాయి. సో ఇక్కడ కూడా టీడీపీది కూడా ఎందుకంటే అదొక ఈసారి మాత్రం జగన్ మరొకసారి ముఖ్యమంత్రి అయితే ఖచ్చితంగా కనుమరు కాకపోవచ్చు, కానీ అడ్రస్ లేకుండా పోయే పరిస్థితి అయితే ఉంటుందంటారా? అంటే వాస్తవంగా దట్ ఈస్ ద స్ట్రాటజీ జగన్ హ్యాస్. మీరు చూసినట్టయితే క్లియర్గా అంటే ఎలక్షన్ స్ట్రాటజిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూస్తే జగన్ గారు చేసిన స్ట్రాటజీ ఏంటంటే హీ వాంటెడ్ టు వైప్ అవుట్ టీడీపీ. ఎందుకంటే ఇంకొక టర్మ్ ఆయన 10 years కానీ ముఖ్యమంత్రిగా ఉండగలిగితే అపోజిషన్లో వాళ్ళకి యాక్చువల్గా ఆల్మోస్ట్ వాళ్ళకి లైఫ్ లైన్ కోల్పోయినట్టే అవుతారు. ఎందుకు అవుతారంటే చంద్రబాబు నాయుడు గారు ఆల్మోస్ట్ 80 క్రాస్ అవుతారు అప్పటికల్లా అవుతారు. అండ్ దెన్ వాటిలో నెక్స్ట్ జనరేషన్ లీడర్ ఇప్పుడు మళ్ళీ జగన్ వై నాట్ 175 మేము సిద్ధమని ఆల్రెడీ ప్రకటన చేసిండు. సో ప్రజల్లోకి వెళ్తున్నాడు, సో అభివృద్ధి కార్యక్రమాలు చేశానంటున్నాడు. చంద్రబాబు ఈ విషయంలో మీకు చేసిన మేలేంటిదని కూడా ప్రజలను ప్రశ్నిస్తున్నారు. సో ఇక్కడ కొంత మరి చంద్రబాబు నాయుడు డిఫెన్స్లో పడ్డారంటారా? ఇటు ఒకవైపు లోకేష్ బాబును రంగంలోకి దించడం కావచ్చు, పవన్ కళ్యాణ్తో పొత్తు కుదుర్చుకోవడం కావచ్చు, కేంద్రంలో ఉన్న బీజేపీతో కూడా అదే సమతుల్యత పాటించడం ఎట్లా చూస్తారు? చంద్రబాబు నాయుడు గారికి జగన్ గారికి ఇద్దరికి కూడా ఆ పొత్తు అనేది ఇద్దరికి మ్యూచువల్ బెనిఫిట్, ఇద్దరికి కావాలి కూడా. అంటే ఇట్స్ విన్ విన్ ఫర్ బోత్ ఆఫ్ దెమ్.
ఇప్పుడు ఏ ఒక్కరికి కూడా చూసినా కానీ మీరు చంద్రబాబు నాయుడు గారు చూసినా కానీ జగన్ గారికి చూసినా కానీ ఇండివిజువల్గా వాళ్ళు పోటీ చేస్తే వాళ్ళిద్దరికి నష్టమే అది. ఎందుకంటే యాంటీ ఇన్కంబెన్సీ ఓటు ఏదైతే ఉందో ప్రభుత్వ వ్యతిరేకత ఓటు అది చీలే అవకాశం ఉంటుంది. ఆ చీలికని వాళ్ళు చీలనివ్వకుండా కలిపి పోటీ చేయడం అనేది ఒక ఎన్నికల ఎత్తుగడలో మంచి మంచి వ్యూహం అది. తప్పకుండా దానివల్ల వాళ్ళకి రెండు పార్టీలకు కూడా బెనిఫిట్ అవుతుంది. అయితే ఈ ఎలక్షన్ చంద్రబాబు నాయుడు గారికి ఎంత ముఖ్యమో పవన్ కళ్యాణ్ గారికి కూడా అంతే ముఖ్యం. ఎందుకంటే లాస్ట్ 2 ఎలక్షన్స్ లో చూస్తే పవన్ కళ్యాణ్ గారి అంటే మనం విన్నింగ్ పర్సంటేజ్ చూస్తే ఆల్మోస్ట్ 0. అంటే లాస్ట్ ఎలక్షన్ లో 1 గెలిచారు అంతకుముందు. సో ఆ పర్సంటేజ్ చూసినా కానీ వాళ్ళ ఉనికిని కాపాడుకోవడే విధంగా చూసినా కానీ ఏ విధంగా చూసినా కానీ ఈ రానున్న ఎన్నిక అనేది వాళ్ళకి చాలా కీలకం. సో పొత్తు ఎంతవరకు పనిచేస్తుంది, వాళ్ళని అధికారంలోకి తీసుకొస్తుందా లేకపోతే వాళ్ళకు ఉన్నటువంటి సీట్లని పెంచి స్ట్రాంగెస్ట్ అపోజిషన్గా చేస్తుందా అనేది రానున్న కాలంలో మనకు తెలుస్తుంది. అంటే ఇట్స్ టూ ఎర్లీ టు కమెంట్ నౌ. ఎందుకంటే ఇంకా ఎలక్షన్ నోటిఫికేషన్ రాలే వాస్తవంగా. అంటే ఒక 1 వీక్లో రావచ్చు, లేట్ కావచ్చు, వీ డోంట్ నో. కానీ బట్ ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో చూసినట్టయితే ప్రతి ఒక్క పార్టీ కూడా సర్వే చేయించుకుంటున్నారు. కొన్ని సర్వేలు చూసినట్టయితే మనం ఎస్పెషల్లీ తూర్పుగోదావరి జిల్లా కానీ అంటే ఈస్ట్ వెస్ట్ అంటాం కదా మనం, ఆ 2 జిల్లాల్లో ఒక పార్టీకి అడ్వాంటేజ్ కనబడుతుంది. అదే కొంచెం ముందుకెళ్ళి వైజాగ్ విజయనగరం అటు వెళ్తే ఒక పార్టీకి అడ్వాంటేజ్ కనబడుతుంది. అదే మీరు మళ్ళీ రాయలసీమకు వస్తే ప్రకాశం ఇటుపక్క వస్తే ఇంకొక పార్టీకి అడ్వాంటేజ్ కనబడుతుంది. శ్రీనివాస్ గారు, ఇప్పుడు పవన్ కళ్యాణ్కు ఇప్పుడు ప్రకటించిన 118లో 24 అసెంబ్లీ సీట్లను అభ్యర్థులు పెట్టుకోవాలని చంద్రబాబు సూచించారు. అలాగే 3 లోక్సభల నుంచి పవన్ కళ్యాణ్ జనసేన పోటీ చేస్తుంది. దీంతో మరి ఇప్పుడు చాలామంది విమర్శిస్తున్నారు. పావల కళ్యాణ్ అని, పావల పవన్ అని, తర్వాత చంద్రబాబును కూడా మరి అవుట్ ఆఫ్ 175లో 94 మంది అభ్యర్థులను ప్రకటించడం విషయంలో ఆయనను కూడా చంద్రుడు అర్ధచంద్రుడు అయిపోయాడు అని చెప్పి కూడా అంటున్నారు. ఈ విమర్శలు అంటే వాళ్ళు ఎందుకు చేయాల్సి వస్తుంది? ఎలక్షన్స్లో ఇప్పుడు కేవలం 2 పార్టీల మధ్య 3 పార్టీల మధ్య లేదు. ఇప్పుడు అక్కడ చతుర్ముఖ పోటీ, ఇటు కాంగ్రెస్ ఉంది, వైసీపీ ఉంది, అలాగే పవన్ కళ్యాణ్ కూడా పోటీ చేస్తున్నాడు, తర్వాత టీడీపీ, జనసేన, ఈ 4 పోటీ ఉన్న నేపథ్యంలో ఎందుకని ఇలాంటి కామెంట్ చేస్తున్నారు? అంటే మనం చూసినట్టయితే సరే రాజకీయాల్లో ప్రత్యర్థులు చేసే కామెంట్స్ వాళ్ళు చేస్తూనే ఉంటారు. మనం అన్నిటికీ మనం దాన్ని సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదంటే ప్రత్యర్థులు కూడా ఒక అవకాశం కావాలి. అంటే మనం రాజకీయాల్లో ప్రత్యర్థిని మనం కామెంట్ చేయాలి, సహజం. కానీ వాళ్ళకు కూడా ఒక అవకాశం అనేది కావాలి. సో సరే వాళ్ళు ఎన్ని పోటీ చేస్తున్నారు, ఎన్ని పోటీ చేయట్లేదు అనే క్వశ్చన్ కంటే కూడా ఎన్ని గెలవగలుగుతారు అనేది క్వశ్చన్ ఈ ఎలక్షన్లో. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అది నేను ఇందాక చెప్పినట్టు విన్నింగ్ పర్సెంటేజ్ వెరీ ఇంపార్టెంట్. ఫర్ ఎగ్జాంపుల్ 25 సీట్స్ ఇప్పుడున్న వాటిలో పోటీ పవన్ కళ్యాణ్ గారికి కేటాయించడం జరిగింది. వాటిలో ఎన్ని సీట్లు వాళ్ళు గెలవగలుగుతారు నిజంగా అంటే వాళ్ళకి స్ట్రైక్ రేట్ అంటాం మనం. 90% స్ట్రైక్ రేట్ ఉందా, 70% స్ట్రైక్ రేట్ ఉందా అనేది దట్ ఈస్ వాట్ వీ నీడ్ టు అనలైజ్. వైసీపీకి ఇప్పుడు ఎంత స్ట్రైక్ రేట్ ఉందంట అంటే నేను చెప్పినట్టు ఇందాక ఒక్కొక్క జిల్లా వైజ్ చూసినట్టయితే స్కాటర్డ్ ఉంది మొత్తం అక్కడ. అంటే మనం డివైడ్ చేస్తే జోన్ వైజ్ డివైడ్ చేస్తే 5 జోన్స్ ఉన్నాయి. డిఫరెంట్ జోన్స్ లో చూస్తే కొన్ని దాంట్లో వైసీపీకి 90% స్ట్రైక్ రేట్ కనబడుతుంది, కొన్ని 90% కనబడుతుంది కొన్ని జిల్లాల్లో. కొన్ని జిల్లాల్లో టీడీపీ కూటమికి 90% కనబడుతుంది. సో కనబడుతుంది అట్లా సర్వేలో చూసినట్టయితే. అయితే ఈ స్ట్రైక్ రేట్ అనేది ఓవరాల్ కంబైన్ చేసినప్పుడు ఎవరికి అడ్వాంటేజ్ ఉంటుంది ఏంటి అనేది ఇట్ ఈస్ టూ ఎర్లీ టు కమెంట్. కానీ ఇట్ ఈస్ గోయింగ్ టు బి టైట్ బ్యాటిల్, అంటే చాలా క్లోజ్ ఎలక్షన్ గానే ఉండబోతుంది. టీడీపీ వైసీపీ మధ్య హోరాహోరీ పోరు ఉంటుంది. ఇప్పుడు కర్ణాటకలో కాంగ్రెస్ విజయం సాధించింది, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది, తెలంగాణలో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పాటైంది. అక్కడ 5 గ్యారెంటీలు అమలు చేసి ఇక్కడ 6 గ్యారెంటీలు అమలు దిశగా ముందుకెళ్తున్నారు. రేపు పొద్దున ఏపీలో కూడా వైఎస్ షర్మిల స్వయాన వైఎస్ రాజశేఖర రెడ్డి కూతురు, అలాగే ముఖ్యమంత్రి జగన్కు ఆమె చెల్లెలు. సో ఈ వైసీపీ అలాగే కాంగ్రెస్ మధ్య పోటీ ఎలా ఉండబోతుంది? సో వైఎస్ కుమార్తెగా ఆమె ఏ మేరకు సక్సెస్ అవుతుందంటారు? యాక్చువల్గా వాస్తవంగా చూస్తే ఆంధ్ర రాజకీయం ఒక విభిన్నమైన వాతావరణం ఉంది. మనం చూసినట్టయితే 2014లో ప్రజల్లో చూసినట్టయితే మనము కాంగ్రెస్ పార్టీ అంటే తీవ్రమైన వ్యతిరేకత ఉంది. అంటే ఎంత వ్యతిరేకత ఉందంటే అసలు కాంగ్రెస్ని ఆల్మోస్ట్ స్మాష్ చేశారు. అంటే 2014 వరకు కూడా కాంగ్రెస్ పార్టీ రూలింగ్లో ఉన్నది, కానీ 0 అయిపోయింది ఆల్మోస్ట్. వాళ్ళ ఓట్ పర్సెంటేజ్ చూస్తే 1.5-2% కూడా రీచ్ కాలేదు. సో మరి ఇప్పుడు చూస్తే వాతావరణం విభిన్నంగా ఉంది. ఎందుకంటే అక్కడ కొంత మార్పు కనబడుతుంది ప్రజల్లో. కాంగ్రెస్ మీద ఇప్పుడు అంత ద్వేషం లేదు వాళ్ళకి. వాస్తవంగా చూస్తే 2 నేషనల్ పార్టీలు కూడా కాంగ్రెస్ కానీ బీజేపీ కానీ 2 నేషనల్ పార్టీలు ఎగ్జిస్టెన్స్ లో లేవు అక్కడ. అంటే వాళ్ళు పర్సంటేజ్ వైజ్ చూసినా కానీ లేకపోతే పోటీలో చూసినా కానీ ఉన్నటువంటి 3 రాజకీయ పార్టీలే కొట్టుకుంటున్నాయి. అంటే ఏపీలో అంటే ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ను విభజన జరిగిన తర్వాత తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక రాష్ట్రాలు అయిన తర్వాత ఏపీలో కాంగ్రెస్
ఓటు బ్యాంక్ ఇప్పుడు ఏమైనా పెరిగిందంటారా? వైఎస్ షర్మిల కూడా అగ్రెసివ్గా పోతున్నారు. మరి తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి కూడా అక్కడ ప్రచారం చేస్తూ ఉంటారు. మరొకసారి అంటే సౌత్లో కాంగ్రెస్ ఏపీ లాంటి దాంట్లో కూడా కొంత తమ ప్రాభావాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తుంది, సఫలీకృతం అవుతుంది. ఎందుకంటే మొన్న చూసుకుంటే మనం కేవలం 51% కాంగ్రెస్ రావడం, 48.5% బీఆర్ఎస్కి రావడం, కేవలం 1.5%లో సుమారు మరి అధికార బదిలీ జరిగింది. ఆ దిశగా కూడా ఉండే ఫలితాలు ఉండే అవకాశం. అంటే ఇప్పుడు డెఫినెట్గా మనం కాంగ్రెస్ పార్టీని మనము లాస్ట్ 2 ఎలక్షన్స్తో కంపేర్ చేస్తే వాళ్ళకి కొంత అంటే మేబీ లిటిల్ పర్సంటేజ్ ఏమన్నా కొంచెం ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. కానీ అది కూడా షర్మిల గారి నాయకత్వంలో అవుతుందంటే నేను ఏకీభవించాను. ఎందుకంటే షర్మిల గారు మొన్నటిదాకా తెలంగాణలో వర్క్ చేసింది. అవును, నేను తెలంగాణ కోడలని ఇక్కడ ప్రచారం చేసి ఇక్కడనే పోటీ చేస్తాను, అక్కడికి వెళ్ళి మళ్ళీ చెప్పిండ్రు. సరే, కాంగ్రెస్ పార్టీకి కూడా ఒక కరిజ్మాటిక్ లీడర్షిప్ కావాలి. సో వాళ్ళకి కూడా ఏంటంటే అవకాశవాద రాజకీయం అంటాం కదా మనం, వాళ్ళకి కూడా ఒక ఫేస్ కావాలి, ఒక ఐకానిక్ ఫేస్. రాజశేఖర్ రెడ్డి వారసురాలుగా ఆమెను ముందు పెడుతున్నారు. కానీ అది ఈ ఎలక్షన్ లో డెఫినెట్ గా వర్కౌట్ కాకపోవచ్చు. మరి షర్మిల గారు లాంగ్ టర్మ్ ఒక 10 years ఆంధ్ర రాజకీయాల్లో ఉంటారా, అదే ఫోకస్ గా పనిచేస్తారా అంటే మనం చూసినాం. నిజంగా వాస్తవంగా జగన్ గారి పట్టుదల చూసినాం మనం. 2014లో ఆయన పవర్లోకి రాలేకపోయినప్పటికి కూడా అన్ని సంవత్సరాలు నిజంగా కూడా కొట్లాడి మళ్ళీ అంటే స్ట్రాంగెస్ట్. అంటే ఇప్పుడు షర్మిల కూడా టీడీపీ పవన్ కళ్యాణ్కి సంబంధించి ఫేవర్ చేయడానికి పనిచేస్తుంది అంటారా? అంటే నాకు తెలిసి యాక్చువల్గా వాళ్ళకి సంబంధం ఉండదు. అంటే దీంట్లో ఈ పార్టీకి ఆ పార్టీకి సంబంధం ఉండదు. ఇప్పుడు షర్మిల గారు వాస్తవంగా అక్కడికి వెళ్ళింది ఎందుకు అంటే మనం చూస్తే రాజకీయంగా ఎంతో కొంత అవగాహన వైసీపీపై యుద్ధం చేయడానికి ఆమె వెళ్ళింది, అన్నపై యుద్ధం చేయడానికి. వాళ్ళ కుటుంబంలో ఉన్నటువంటి వ్యతిరేకత కానీ లేకపోతే వాళ్ళ అన్న మీద ఉన్నటువంటి వ్యతిరేకత వల్లనే అక్కడికి వెళ్ళి ఆమె ఎగ్జిస్టెన్స్ ఆమె కాపాడుకోవడం కోసం అంటే హీ వాంటెడ్ టు షో ఆఫ్ దట్ హీ కెన్ ఆల్సో డూ అనే ఆస్పెక్ట్ లో వెళ్ళినట్టు రాజకీయ అవగాహన వాళ్ళకి ఎవరికైనా కానీ కనబడుతుంది క్లియర్. సో అక్కడ జరిగేటువంటి ఫైట్ అది వాళ్ళది, అంటే ఇట్ ఈస్ బిట్వీన్ దెమ్ అంతే తప్పించి అక్కడ అన్న చెల్లెల మధ్య యుద్ధం లాగా అట్లనే కనబడుతుంది. అంటే కుటుంబ అంటే వాళ్ళు ఉన్నటువంటి ఏదో డిఫరెన్సెస్ ఉన్నాయి కదా, దాని మధ్య వెళ్ళి ఫైట్ పొలిటికల్ వార్ కాదంటారా? అంటే నా ఒపీనియన్ అయితే అది పెద్ద పొలిటికల్ వార్ గా కనపడట్లేదు. ఇప్పుడు ఏంటంటే అవకాశవాద రాజకీయం. మీ సర్వేలో ఇప్పుడు ప్రభుత్వానికి అవుట్ ఆఫ్ 175, జగన్ ఏమో వై నాట్ 175 అంటున్నాడు, సిద్ధం అని చెప్పి ఎన్నికల శంకారం పూరించారు. సో అభ్యర్థుల విషయంలో కూడా 6-7 జాబితాలు కూడా రిలీజ్ చేశారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వైసీపీకి ఎన్ని సీట్లు వస్తాయి అంటే మనం అట్లా నెంబర్ కరెక్ట్ చెప్పలేము. ఇట్స్ నాట్ అంటే అధికారంలో అంటే మ్యాజిక్ ఫిగర్ రీచ్ అవుతాడా అంటే ఇప్పుడున్న ప్రజెంట్ సిచ్యువేషన్ 88 సీట్లు రావాలి, అధికారంలోకి రావాలంటే 88 సీట్లు. మనము వాస్తవంగా క్లోజ్ అనాలిసిస్ చూసినట్టయితే కానీ ఇట్స్ టైట్ ఎలక్షన్. బట్ డెఫినెట్గా నేను చెప్పినట్టు ఇందాక కొన్ని సెగ్మెంట్ వైజ్ కొంత సెక్షన్లో చూసినట్టయితే వైఎస్ఆర్సీపీకి స్టిల్ ఎడ్జ్ ఉన్నట్టే కనపడుతుంది. అంటే వాళ్ళకే అడ్వాంటేజ్ ఉన్నట్టు కనపడుతుంది. అంటే ఇంతకు ముందులాగా 150 సీట్లు 170కి 150 సీట్లు వచ్చేటువంటి అవకాశం అయితే లేదు డెఫినెట్గా. కానీ వాళ్ళకి నేను చెప్పినట్టు కొన్ని జిల్లాల్లో కొంత ఓటింగ్ పర్సంటేజ్లో వాళ్ళకి అడ్వాంటేజ్ ఉన్నట్టు కనపడుతుంది. సో కూటమి ఎవరైతే టీడీపీ జనసేన ఉన్నదో అలయన్స్ ఏదైతే ఉన్నదో వాళ్ళు లాస్ట్ మినిట్ వరకు ఏ విధమైనటువంటి అంటే ఎట్లాంటి ఫైట్ తీసుకెళ్తారు, ఏ విధమైనటువంటి ప్రజలకు ఏ విధమైనటువంటి ఎక్కువ కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయగలుగుతారు అనే దాని మీద. సో ఇట్స్ అ టైట్ ఎలక్షన్. నా ఒపీనియన్లో ఎవరు గెలిచినా కానీ ఇట్స్ 90-100 మధ్యలోనే ఉంటుంది మెజారిటీ. టీడీపీ జనసేన కూటమి ఎలా ఉండబోతుంది అంటే వాళ్ళకు కూడా మంచి అవకాశం ఉంది. వాళ్ళు డెఫినెట్గా ఇట్స్ నాట్ ఎవరైనా బిలో 100 ఉంటుంది. అంటే నా ఒపీనియన్ అయితే క్లోజ్ ఎలక్షన్ ఉంటుంది. ఎవరు గెలిచినా కానీ 90 నుంచి 110 సీట్ల మధ్యలోనే గేమ్ అంతా ఉండొచ్చు. ఎవరు గెలిచినా కానీ అపోజిషన్ కూడా కొంత అంటే మరీ 50 బిలో అట్లా పడిపోయేటువంటి అవకాశం ఉండకుండా ఉంటుంది. ఇట్స్ లైక్ ఇండియా పాకిస్తాన్ మ్యాచ్ లాగానే ఉంటుంది. అంటే హూ ఇస్ గోయింగ్ టు విన్, హూ ఇస్ గోయింగ్ టు లూజ్ అనేది. వాట్ అబౌట్ కాంగ్రెస్ అండ్ బీజేపీ? వాళ్ళు డెఫినెట్గా దే ఆర్ నాట్ ఇన్ ద ఫ్రీ అండి. ఎందుకంటే కాంగ్రెస్ బీజేపీ ఏ మాత్రం కూడా ఈ ఎలక్షన్ లో ఆంధ్రాలో ప్రభావం చూపరు. అయితే ఇంకొక చిన్న 2 జాతీయ పార్టీలు కంప్లీట్ గా ఇట్స్ లైక్ అనదర్ తమిళనాడు ఎలక్షన్. దెర్ ఇస్ నో రోల్ ఫర్ 2 నేషనల్ పార్టీస్. అంటే మీరు చూసినట్టయితే తమిళనాడులో కాంగ్రెస్ పార్టీకి ఉనికి లేదు, బీజేపీకి ఉనికి లేదు. సో ఆంధ్ర ఎలక్షన్ చూసినట్టయితే ఆంధ్రాలో కూడా సేమ్ అంటే 2 జాతీయ పార్టీలకి అవకాశం లేదు. కానీ మీరు చూస్తే మళ్ళీ అగైన్ సౌత్లోనే ఎంత వేరియేషన్ చూడండి. 2 తెలంగాణ అంటే తెలంగాణలోనేమో 2 జాతీయ పార్టీలు రానటువంటి లోక్సభలో డెఫినెట్గా ఇట్స్ ఎ బ్యాటిల్ బిట్వీన్ బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ గా కనబడుతుంది. అంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో అట్లా కనబడుతుంది. తర్వాత కర్ణాటక కాంగ్రెస్ కే మేజర్ సీట్స్ వస్తాయి తెలంగాణలో సర్వేలు చెప్తున్నాయి. తెలంగాణలో ఏం జరుగుతుంది అనేది ఇట్స్ ఏ డిఫరెంట్. పార్లమెంట్ వరకు చేంజ్ అయ్యే అవకాశం ఉంది. అండ్ మీరు ఒకటి చూడండి గమనించినట్టయితే ఈ లాస్ట్ 1 వీక్ 10 డేస్ లో చూసినట్టయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో
బీజేపీ ఏదైతే తప్పులు చేసిందో ఉమ్, ఆ తప్పులు చేయకుండా ఉమ్, వాళ్ళు కేర్ఫుల్గా స్ట్రాటజీని డ్రాఫ్ట్ చేస్తున్నట్టు కనబడుతుంది మనకి. ఉమ్, ఉమ్, ఫస్ట్ థింగ్ ఉమ్, మనం నిన్న పేపర్లో లేటెస్ట్గా చూసాం, అవును, అవును. ఆదిలాబాద్లో ఎంపీ అభ్యర్థిని మార్చినట్టు. అవును. అట్లానే వెరీ కేర్ఫుల్గా 1 by 1 స్ట్రాంగెస్ట్ క్యాండిడేట్స్ అనౌన్స్ చేసుకుంటూ వస్తున్నారు. ఉమ్. సో వాళ్ళు దిద్దుబాటు చర్యలు మొదలెట్టారు. అంటే అసెంబ్లీలో చేసినటువంటి తప్పులను వాళ్ళు ఎమ్మటే రికవర్ అయిపోయి వాళ్ళు స్ట్రాటజిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు చాలా కేర్ఫుల్గా వెళ్తున్నట్టు కనబడుతుంది. ఎందుకంటే దేశంలో అధికారంలో ఉంటే వాళ్ళకి పార్లమెంట్ సీట్ల మీద కంపల్సరీ కాన్సన్ట్రేషన్ చేస్తారు. రాష్ట్రాల్లో 19 రాష్ట్రాల్లో అధికారంలో ఉన్నారు. అవును. మరొకసారి కూడా దేశంలో అధికారంలోకి వస్తే వాళ్ళకి ఫైనల్గా కాంగ్రెస్ మాత్రమే ప్రత్యర్థి కంపేర్ టు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్. 10 ఏళ్ళు బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉండే, 5 ఏళ్ళు వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంది. సో ప్రభుత్వ వ్యతిరేకత ఓటు అనేది ఖచ్చితంగా మరి కనిపించింది తెలంగాణలో. ఇక జగన్కు సంబంధించి కొన్ని వైఫల్యాలు కూడా ఉన్నాయి. మనకు కాళేశ్వరం కేంద్రం రూపాయి ఇవ్వకుండా మనం కన్స్ట్రక్షన్ చేసుకున్నాము ఎత్తిపోతల పథకంతో. సో నిన్న లాస్ట్ ఇయర్ సమ్మర్లో కూడా మనకు చెరువులు, జలాశయాలు నిండుకుండాలు తలపించాయి. ఇక పోలవరం మరి ఆంధ్రాకు వరం, ఎందుకంటే దానికి జాతీయ హోదా ఇచ్చిన కేంద్రం నిధులు కూడా పూర్తి స్థాయిలో ఇస్తుంది. అయినప్పటికీ ఆయన ముఖ్యమంత్రిగా 5 ఏళ్లలో ఆ పోలవరం కంప్లీట్ చేయకపోవడం కావచ్చు, రాజధానిని కూడా నిర్మించుకోకపోవడం కావచ్చు, ఇలాంటి విషయాలన్నీ కొంత ప్రభుత్వ వ్యతిరేక ఓటుగా చూపే అవకాశం ఉందంటారా? ఏ మేరకు ప్రభావం చూపే అవకాశం? సో ఆంధ్ర ఓటర్ అనేవాళ్ళు మనం చూసినట్టయితే వాళ్ళు ఏ విధంగా స్పందిస్తారనే దాని మీద $1 million క్వశ్చన్. ఎందుకంటే మనం చూసినట్టయితే వ్యక్తిగతంగా అంటే వెల్ఫేర్ స్కీమ్ ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ తీసుకోండి. ఎడ్యుకేషన్లో పూర్ పీపుల్కి జగన్ గారి ప్రభుత్వం డెఫినెట్గా హెల్ప్ చేసింది. విద్యా వైద్యంలో అతను చేశాడు, దాంట్లో ఇంగ్లీష్ మీడియం కూడా ప్రవేశపెట్టాడు, అది ఓకే, సో ప్రజలు యాక్సెప్టెడ్. దట్స్ వాట్ ఐఎమ్ సేయింగ్. సో ఈ ఆంధ్ర ఓటర్ నాడు అనేది ఎలా ఉంటుంది అనేది మనకి లాస్ట్ మినిట్ దాకా మనం చెప్పలేము. ఎందుకంటే వాస్తవంగా చూస్తే కొన్ని అంటే మనం చెప్పినట్టు విద్యా వైద్యంలో అంటే చాలా బెనిఫిట్ చేశారు. తెలుగు రాష్ట్రాలు ఓవరాల్గా దేశవ్యాప్తంగా ఒక ప్రచారం చేసుకున్నాయి ఏంటంటే దేశంలోనే మేము అగ్రగామి అంటే మేము అగ్రగామి అనుకున్నారు. తెలంగాణలో బీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రజలు ఒక తీర్పు ఇచ్చేసారు. మరి ఈ 5 ఏళ్ల పాలన పట్ల వైసీపీ ప్రభుత్వానికి జగన్పై వ్యతిరేకత మరొకసారి ముఖ్యమంత్రిని చేస్తుందా, లేకుంటే ప్రతిపక్షానికి పరిమితం చేస్తుందంటారు? మనం ఇందాక అనుకున్నట్టు ఈ వాలంటీర్ వ్యవస్థ ఎంతవరకు ఎఫెక్ట్ కనబడుతుంది అంటే మల్టిపుల్ ఫ్యాక్టర్స్. ఎలక్షన్ గెలవాలి అంటే ఓడాలి అంటే కానీ మల్టిపుల్ ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి. సో ఈ ఎలక్షన్లో ఏ ఫ్యాక్టర్స్ పనిచేయబోతున్నాయి, ఏ ఫ్యాక్టర్స్ పనిచేయాలనే టైం విల్ టెల్. అంటే మనం వాస్తవంగా ఇప్పుడు చూసినట్టయితే జగన్ గారికి వైఎస్ఆర్సీపీ ప్రభుత్వానికి కొన్ని ప్లస్ ఫ్యాక్టర్స్ డెఫినెట్గా కనబడుతున్నాయి. ఏది వాలంటీర్ వ్యవస్థ, సంక్షేమ పథకాలు, తర్వాత గ్రాస్ రూట్ ఉన్నటువంటి మల్టిపుల్ బీపీఎల్ ఫ్యామిలీస్కి వాళ్ళు రీచ్ అవ్వడం కానీ ఇట్లాంటివన్నీ ప్లస్ కనబడుతున్నాయి. వేరాజ్ అర్బన్ ఓటర్స్ ఎడ్యుకేటెడ్ క్లాస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కొంత బికాజ్ ఆఫ్ ది ల్యాక్ ఆఫ్ క్యాపిటల్ అని, తర్వాత మా డెవలప్మెంట్ ఓరియంటేషన్ తెలంగాణ లాగా మేము కాలేదని, అట్లాంటి ఫ్యాక్టర్స్ కొంత నెగిటివ్ ఫ్యాక్టర్స్. అంటే ఈ కాంబినేషన్ అనేది ఎట్లా వర్కౌట్ అవుతుంది అనేది ఓకే. ఇద్దరు నాయకుల మధ్య ఇది పోటీ, చంద్రబాబు వర్సెస్ జగన్. ఓకే, దాంట్లో సందేహం లేదు. మరి మాజీ ముఖ్యమంత్రి బెయిల్ పైన ఉన్నారు, తాజా ముఖ్యమంత్రి బెయిల్ పైన ఉన్నారు. వీళ్ళిద్దరు మరొకసారి మరి కేంద్రం కావచ్చు, కోర్టులు కావచ్చు, ఎలక్షన్స్ వరకు వీళ్ళని మరి ప్రచారంలో పాల్గొనేలాగానే ఉంటుందా, మరొకసారి అరెస్ట్ అయ్యే అవకాశం ఉంటుందా, ఎట్లుండబోతుంది? రాజకీయాల్లో మనం ఇప్పుడు చూసినట్టయితే ఒకప్పుడు ఒక 20-30 years బ్యాక్ చూసినట్టయితే నిబద్ధత, నిజాయితీ, జైలుకి పోయి వచ్చిన వాళ్ళు రాజకీయాలు ఉంటే ఏంటి అనేది ఒక మచ్చగా ఉండేది. కానీ మనం రానున్న కాలం చూసినట్టయితే రాజకీయాలు కంప్లీట్ చేంజ్. అంటే చంద్రబాబు కూడా మరి 50-60 రోజులు జైల్లో ఉండి రావడం, దీన్ని ప్రజలు ఎట్లా చూస్తారంటే దోషిగా చూస్తారా, లేకుంటే రాజకీయాలు కామన్ అంటారా? అంటే ఇప్పుడు ఎలా అయిపోయిందంటే సొసైటీ కూడా పోలరైజ్డ్ అయిపోయింది. ఇప్పుడు మనం వాళ్ళకి మీ ఆ నాయకుడికి మీకు అన్యాయం జరిగితే అతను ఏం చేసినా కాకుండా ఆ సింపతి ఫ్యాక్టర్ అనేది ఎక్కువగా. అట్లా అంటే ఆయన 16 నెలలు జైలు ఉన్న జగన్ వాళ్ళు యాక్సెప్ట్ చేయాల్సింది కాదు. ఏపీ డిఫరెంట్ కదా. సో ఇవన్నీ ఈ ఫ్యాక్టర్స్ ఏ పని చేస్తే ఏ పని చేయలేదా మనం చెప్పలేము. ఓటర్లు కూడా వ్యక్తిగత ప్రయోజనాల విషయమే చూస్తున్నారు, రాష్ట్ర ప్రయోజనాలు, దేశ ప్రయోజనాలు ఇవన్నీ చూడాలి. దట్ ఈస్ వాట్ ఇట్ ఈస్ యాక్చువల్గా. అంటే ఇప్పుడు మనం ఆంధ్రప్రదేశ్లో చూసినట్టయితే మొన్న అక్కడ లోకల్గా కొంతమంది ఇంటలెక్చువల్స్తో మాట్లాడుతున్నారు. వాళ్ళు ఏమంటున్నారంటే మాకు కంపేరేటివ్ తెలంగాణ చూస్తే రోడ్స్ సరిగా లేవండి, కానీ బట్ ఇండివిజువల్గా ఫ్యామిలీ వైజ్ చూస్తే మాకున్నటువంటి పూర్ పీపుల్కి బెనిఫిట్ అయిందండి అంటున్నారు. అంటే వాళ్ళకి అక్కడ వాస్తవంగా ఆ ప్రాంతం మౌలిక సదుపాయాలు మెరుగుపడలేదు, కానీ మా కుటుంబ ప్రయోజనాలు మెరుగుపడుతున్నాయో భావన వాళ్ళు ఉన్నారు. వ్యక్తిగతంగా కూడా బెనిఫిట్ అయ్యాము, కానీ ఓవరాల్ గా పెద్ద బెనిఫిట్ అయినట్టు లేదు అనేది ఒక భావన కూడా కనపడింది. సో మరి అది ఓటింగ్ టైంకి అది వ్యక్తిగత బెనిఫిట్ చూస్తారా లేకపోతే ఓవరాల్ బెనిఫిట్ చూస్తారా అనేది $1 million క్వశ్చన్. చంద్రబాబు నాయుడు ఒక రకంగా దేశ ప్రధాని నరేంద్ర మోడీతో సమానమైన నాయకుడు. ఆయన ఒకప్పుడు దేశ రాజకీయాలను కూడా ప్రభావితం చేశారు. ఇప్పుడు ఆయన రాజకీయాల్లో ఒక భీష్ముడు,
కురువృద్ధుడు అని చెప్పుకోవచ్చు. అలాంటి పొలిటీషియన్ ఇప్పుడు మరి ఆ అప్పుల కుప్ప ఆయన ఆంధ్రప్రదేశ్ను మరొకసారి అధికారంలోకి వస్తే ఆయన మరి ఖచ్చితంగా ఈ సంక్షేమ పథకాలు కంటిన్యూ చేసుకుంటూ అభివృద్ధి చేయగలుగుతాడంటారా? కాన్ఫిడెన్స్ ఉంది? యాక్చువల్గా నేను జస్ట్ డిఫర్ యువర్ పాయింట్ అండి. ఏంటంటే మనం యాక్చువల్గా కొన్నిసార్లు మన రాజకీయ నాయకుల్ని చాలా ఎక్కువ స్థాయిలో లేపుతా అనిపిస్తుంది నాకు. మన తెలుగు రాష్ట్రాల్లో మీ జర్నలిస్టులు మిత్రులకి యాక్చువల్గా అంటే నా యొక్క అంటే సూచన సలహా ఇవ్వలేను కానీ అంటే ఆయన ఒకప్పుడు ఎన్డీఏలో కీలకమైన రోల్ పోషించారు. ఇప్పుడు మోడీ గారు లాంటి కరిస్మాటిక్ లీడర్ మన అదే తప్పు జరిగింది. మా తెలంగాణలో కూడా కేసీఆర్ గారిని 2 సార్లు గెలవంగానే మనం చాలా పైకెత్తి దేశీయ నేతానం కాబోయే ప్రధానం అని చెప్పి అనవసరంగా యాక్చువల్గా ఆ సిగ్నిఫికెంట్ హైప్ క్రియేట్ చేయడం వల్ల కూడా వాళ్ళకి నష్టం జరిగిందని నా ఒపీనియన్. అదే అంత హైప్ క్రియేట్ చేయకపోతే ఒకసారి హైప్ అనేది నష్టం కూడా చేస్తుంది. అంటే లీడర్ పొలిటికల్ లీడర్ కి హైప్ టూ మచ్ హైప్ ఈజ్ నాట్ గుడ్. ఇప్పుడు మనం చూసాం 2014 ఎలక్షన్ లో టీఆర్ఎస్ బీఆర్ఎస్ అయిందంటే ఎందుకంటే ఇప్పుడు మనం చూసినట్టయితే ఆ టూ మచ్ హైప్ ఏదైతే 2014 లో జగన్ గారికి రావడం వల్లనే ఆయనకి నష్టం జరిగింది. మీరు చూస్తే ప్రజల్లో కూడా హైప్ అనేది రాజకీయాల్లో ఎంతవరకు ఉండాలో అంతవరకే ఉండాలి. అంటే పెరుగుడ విరుగుడ కొరకు అయినా సామెత ఉంది కదా, అది ఎంతవరకు పెరగాలో అంతవరకు పెరిగితేనే బాగుంటుంది. సో అది డెఫినెట్ గా నా ఒపీనియన్ లో ఆంధ్ర రాజకీయాల్లో ఒక నాయకుడు మీరు ఎక్కువ ఎత్తుకి లేపకండి, లేపకుండా ఉంటేనే బెటర్. ఎందుకంటే వాళ్ళకి మంచిది, మనకు కూడా మంచిది. ఆయన కూడా ఇప్పుడు జాతీయ రాజకీయాల్లో వేలు పెట్టడం లేదు, ఆంధ్ర పైన దృష్టి పెట్టిండు, అదే గమనించిండు. తెలంగాణలో కూడా ఒక 10 ఏళ్ళు మనం సైలెంట్గా ఉండాలని ఇక్కడ ఉన్న కార్యకర్తలకు నాయకులకు చెప్పేశాడు, ఆంధ్ర మీద కాన్సన్ట్రేషన్ చేశాడు. అతను గుణపాఠం నేర్చుకున్నాడు. తర్వాత కొడుకును కూడా రంగంలో దించిండు, పవన్ కళ్యాణ్తో పొత్తు చేస్తున్నాడు. అధికారం చేపట్టాలనే ఒక కాంక్ష అయితే కనిపిస్తుంది. ఎందుకంటే ఆయన మరి ముఖ్యమంత్రి జగన్ను జైలుకు పంపించిండు అనే విషయంలో కూడా ఆయన తీవ్రంగా శ్రమిస్తున్నాడు, అందులో సందేహం లేదు. కానీ ఖచ్చితంగా టీడీపీ అధికారంలోకి వస్తుందా అంటే మనం డెఫినెట్గా లాస్ట్ ఎలక్షన్తో కంపేర్ చేస్తే టీడీపీ డెఫినెట్గా కొంతవరకు స్ట్రాంగ్ ఫైట్ ఇస్తుంది అన్నట్టు కనబడుతుంది ఎలక్షన్లో. లాస్ట్ ఎలక్షన్లో టీడీపీ ఆల్మోస్ట్ వైప్డ్ అవుట్, కానీ ఈ ఎలక్షన్లో వాళ్ళు స్ట్రాంగ్ ఫైట్ ఇస్తారు. అది జగన్ గారికి కూడా తెలుసు. అందుకని ఆయన ప్రతి నియోజకవర్గంలో చాలా క్షుణ్ణంగా సర్వే చేసుకుంటారు. మనం చూసాము ఇప్పుడు ఆలగడ్డ లాంటి నియోజకవర్గంలో వెళ్ళిపోయినటువంటి లీడర్ని మనం వెనక్కి తీసుకొచ్చి మళ్ళీ పెట్టి అంత వర్క్ చేయించుకుంటాం. అంటే ఆయన ఎంత గ్రాస్ రూట్ లెవెల్లో ఎంత లోతుగా ఆలోచించి విశ్లేషణ చేసి. కాకపోతే చంద్రబాబు తొందరపడి కోడ్ కంటే ముందు మాత్రం అభ్యర్థులు ప్రకటించడం తప్ప అంటారు, అంతే కదా? అంటే నా ఒపీనియన్ ఏంటంటే అది ఇందాక చెప్పినట్టు కేసీఆర్ గారు ముందు ప్రకటించడం వల్ల ఆయనకు నష్టం జరిగింది. రేవంత్ రెడ్డి గారు వెయిట్ చేసి చేయడం వల్ల ఆయనకు లాభం జరిగింది. ఒక స్ట్రాటజికల్ గా మనం చూసాం ఈ రాష్ట్రంలో, మనకి తెలంగాణలో గడిచిన జస్ట్ 2 months బ్యాక్ జరిగిన ఎలక్షన్ లో చూసినాము. మరి ఇప్పుడు ఇక్కడ ఈ మూవ్ ఏదైతే ఉందో అది ప్లస్ అవుతుందా మైనస్ అనేది డెఫినెట్గా టైం విల్ టెల్. బట్ నా పర్సనల్ ఒపీనియన్ అయితే కన్నా కొంత వెయిట్ చేసి ఉంటే బాగుండేదని అనిపించింది. ఇది మరి ఇక ఈరోజు మరి అప్లైడ్ పాలిటిక్స్లో మరి ఫెలోషిప్ చేసిన లగ్గన్ శ్రీనివాస్ గారు మరి ఏపీ ఎన్నికలపై మంచి విశ్లేషణ అందించారు. సో థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు. ఇది మరి ఏపీలో మాత్రం ఖచ్చితంగా పవన్ కళ్యాణ్, చంద్రబాబు అలాగే జగన్ అంటే ఈ ముగ్గురు మధ్య పోటీ ఉండబోతుంది. అయితే చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఖచ్చితంగా 170 స్థానాల్లో అధికారం కేవలం 5-10 సీట్ల మధ్యనే ఆధారపడి ఉంటుంది. సో డ్యామ్ షూర్ మెజార్టీ ఎవరికి రాదు. ఎవరికి వచ్చినా ఇటు వైఎస్ఆర్సీపీకైనా అలాగే టీడీపీ కూటమికైనా 100 సీట్ల లోపే ప్రజలు తీర్పిచ్చే అవకాశం ఉంది. ఇక మరి దేశవ్యాప్తంగా జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మాత్రం ప్రేక్షక పాత్రకే పరిమితం అయిపోతుంది అని కూడా చెప్తున్నారు. సో కొన్ని సెగ్మెంట్లలో వైఎస్ఆర్సీపీకి ప్రజలు 90% మద్దతు తెలుపుతుంటే మరికొన్ని సెగ్మెంట్లలో మాత్రం టీడీపీ, జనసేన కూటమికి 90% ప్రజలు మరి మద్దతు తెలుపుతున్నారనే విశ్లేషణ అందించారు. ఇది ఇవాళ స్పెషల్ డిబేట్. మరో డిబేట్తో మళ్ళీ కలుసుకుందాం. చూస్తూనే ఉండండి News 360.